వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీహార్ లో పోలీస్ పరీక్ష రాసిన విద్యార్థులు ఆందోళన పరీక్షా పత్రం లీక్ అయిందని ఆరోపణ సిబిఐ విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపీ విజయసాయిరెడ్డి ఉల్లి ఎగుమతికి అనుమతిస్తామని హామీ ఇచ్చిన వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ జూబ్లీ హిల్స్ జవహర్ నగర్ లో దారుణం వ్యక్తిని హతమార్చి గోనె సంచిలో కట్టిపడేసిన దుండగులు సికింద్రాబాద్ బోయినపల్లిలో మంత్రి మల్లారెడ్డి సమావేశం కౌన్సిలర్లు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలంటూ వ్యాఖ్య డీటెయిల్స్ చూస్తే బీహార్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇటీవల పోలీస్ పరీక్ష రాసిన విద్యార్థులు ఆ పరీక్షా పత్రం లీక్ అయిందని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలుచోట్ల ఆందోళనకారులను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు పాట్నాలోని సైన్స్ కాలేజ్ వద్ద జరుగుతున్న నిరసన ప్రదర్శనను పోలీసులు చెదరగొట్టారు ఆందోళనకారులను తరిమేందుకు లాఠీ చార్జ్ ప్రదర్శించారు విద్యార్థులను అడ్డుకునేందుకు వాటర్ కెనాల్లను ప్రయోగించారు దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యలను వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు 0 అవర్లో రైతు సమస్యలపై ఆయన మాట్లాడుతూ కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు విదేశాల్లో ఉల్లికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు తక్షణమే ఎగుమతికి అనుమతి ఇవ్వాలని లేనిచో ఉల్లి పాడయ్యే అవకాశం ఉందని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సభ దృష్టికి తీసుకువెళ్లారు విజయసాయిరెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉల్లి ఎగుమతికి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు దీనిపై 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది అమీర్పేటలో ఒక హోటల్లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి జవహర్ నగర్ లో ఒక ఇంటిని యజమానితో మాట్లాడి అద్దెకు తీసుకున్నాడు అయితే అద్దె డబ్బులు సగం చెల్లించి మిగతా డబ్బులు 2 రోజుల్లో చెల్లిస్తానని తెలిపాడు కానీ 4 రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంటికి తాళం వేసి ఉండడంతో యజమాని ఇంటి దగ్గరికి వచ్చి చూశాడు ఇంటి నుండి దుర్వాసన రావడంతో తాళం పగలగొట్టి చూడగా ఇంట్లో అతని మృతదేహం గోనె సంచిలో కట్టి ఉంది యజమాని ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు జవహర్ నగర్లో తెలిసింది ఆ సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి చూస్తే మా పోలీస్ సిబ్బంది ఇక్కడ ఒక రూమ్లో గత 3 రోజులు కుళ్ళిపోయి తర్వాత చాలా దుర్వాసన వస్తుంది సో ఇప్పుడు మా న్యూస్ టీమ్ అదేవిధంగా డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా వచ్చాయి దీనికి సంబంధించి ఇంతకుముందే ఎస్ఆర్ నగర్ పిఎస్లో ఒక మిస్సింగ్ కేసు 1వ తారీఖున రిజిస్టర్ అయింది సో అది ఫస్ట్న అతను మిస్సింగ్ అయితే సెకండ్ మధ్యాహ్నం 3 గంటలకి సుమారు సమయంలో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే రమేష్ ఉన్నాడో ఇతని ఆచూకీ గురించి ఆల్రెడీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి అతనికి సంబంధించిన సెల్ ఫోన్ ట్రాకింగ్ అవన్నీ కూడా కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ అవన్నీ కూడా చేయడం జరిగింది సో నిన్న అతని 2 ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అతనికి సంబంధించిన వాళ్ళ బంధువులు ఇచ్చినా ఆ 2 ఫోన్స్ కూడా మేము వెరిఫై చేస్తే 2 స్విచ్ ఆఫ్ ఉన్నాయి ఆ తర్వాత ఈరోజు నిన్న అతనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అతను రోజు ఎక్కడికి వెళ్తాడు ఎవరితో తిరుగుతాడు ఇవన్నీ కూడా సేకరించి ఈరోజు మన అతను 2 ఫోన్స్ అతనికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో 2 మహిళలు అదే
ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము, లుక్అవుట్ నోటీస్ కూడా పెట్టించాము. ఇంకా ఎవరు డిమాండ్ చేసారు, ఎవరు కిడ్నాప్ చేసారు, కిడ్నాప్ చేసి 90 లక్షల రూపాయలు అడిగారు. అడిగి ఈరోజు కూడా మేమే క్యాష్ పంపిస్తామని మేము కూడా మెసేజ్ పెడతా ఉన్నాము. ఆ మెసేజ్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సర్చింగ్లో ఉన్నారు. ఈరోజు వరకు ఫైండ్ అవుట్ కాలేదు. ఇప్పుడే మాకు తెలిసింది. మేము ఈవెన్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. మా అన్న ఆయన తెలిపోయారు సార్. ఏ రోజు మీకు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని చెప్పి శనివారం సాయంత్రం సార్. అంటే ఎవరు బెదిరించినట్టు ఏం కాల్స్ ఏం లేవు సార్. బెదిరింపులు మాత్రం లేవు సార్. ఏం చేసేవాడు? జీటీఎస్ కాలనీ మరియు ఏజీ కాలనీ 2 షాపులు ఉన్నాయి మాకు. అంతే సార్. అంటే కిడ్నాపర్స్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు తెలిసిన మాటలాగా అనిపించినాయి. వాళ్ళు మాట్లాడట్లేదు సార్. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పంపుతున్నారు. అది ఫోన్లో నుంచి కూడా పంపట్లేదు. ఓన్లీ కంప్యూటర్ నుంచి పంపిస్తున్నారు. దాంతో కూడా వీళ్ళు కూడా ట్రేస్ చేయలేకపోయారు. ట్రేస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు దొరకలేదు సార్. వాళ్ళ కిడ్నాపర్స్ మాత్రం ఇంకా మా అన్నయ్య బతికే ఉన్నాడు, మీరు డబ్బులు ఇస్తే మేము విడుదల చేస్తామన్నట్టే చెప్తున్నారు. మేము ఇంకా మాకు చాలా ఆశలు ఉండే. నాకు ఇక్కడ రాలేదు సార్. మేము సార్ ఎంత అంటే ఫస్ట్ ఎంత డిమాండ్ అడిగారు సార్. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 6% తగ్గిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పై త్వరలోనే ఈడీ విచారణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్టేట్ మొత్తంలో 6% తగ్గింది. ఇప్పుడు అట్లా క్రైమ్ రేట్ తగ్గడం అన్నది ఇంతవరకు జరగలేదు. అక్రమ కేసులు పెట్టడం అన్నది ఏమీ లేదండి. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆకాంక్షలు తెలియజేస్తా వాళ్ళు దీక్షలు చేస్తా ఉన్నారు. అంతే తప్పితే అది ఉద్యమం అనడానికి కూడా లేదు. ఇప్పుడు కొన్ని గ్రామాల రైతులు ఎవరైతే వాళ్ళకి ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ మీకు కోట్లు అయిపోతాయి మీ ఆస్తులు అని చెప్పేసి చూపించడం జరిగింది. అది ఒకవేళ అన్ని కోట్ల రూపాయలకి మేము మా ఆస్తులు రావేమో అని చెప్పేసి ఆందోళన తప్పితే అక్కడున్న ప్రాంతంలోనే రైతులే కాదు బయట నుండి కూడా చాలా మంది వచ్చి పెట్టుబడులు పెట్టారు. దాదాపు 4,770 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. అసలు అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు దాదాపు 760 ఎకరాలు అక్కడ కొనడం జరిగింది. అంటే బినామీ పేర్ల మీద కూడా అక్కడ ల్యాండ్స్ కొనడం జరిగింది. సిఐడి ఈడీకి ఇస్తున్నాను, ఎప్పటిలోగా ఇస్తారు? ఎప్పుడు ఈడీ కేసు నమోదు చేస్తారు? త్వరలోనే జరుగుతుందండి. ఆల్రెడీ మనం అసెంబ్లీలో కూడా ఇవ్వడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. సికింద్రాబాద్ బోయినపల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ లో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన మేయర్, డిప్యూటీ మేయర్లతో మంత్రి మల్లారెడ్డి సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన మున్సిపల్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని గెలిచిన అభ్యర్థులంతా జాగ్రత్తగా పనిచేసుకోవాలని ఆయన సూచించారు. గెలుపొందిన అభ్యర్థుల విషయంలో ఏదైనా అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు తప్పవని అన్నారు. ఎన్నికల్లో పార్టీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ గెలుపొందిన వాళ్లంతా ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన కోరారు. మేడ్చల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 7 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు భారీ మెజార్టీతో మా కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ గెలిచినందుకే ఈ విజయోత్సవ సభ పెట్టాం. ఇక్కడ ఏది ఏమైనా అందరూ కూడా ప్రజలందరూ కూడా మా మేడ్చల్ కానీ మిగతా ప్రజలందరూ కూడా మాకు సహకరించి పెద్ద ఎత్తున మా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మా కార్పొరేటర్లకు కౌన్సిలర్లకు ఒక దిశ వాళ్ళకి నిర్దేశించడం. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రజలలో ఉండాలి. ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ప్రాబ్లమ్స్ అనుకొని వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కొన్ని జాగాల కరెంట్ స్తంభాలు లేవు, కొన్ని రోడ్లు లేవు, కొన్ని గుంతలు పడ్డాయి, కొద్దిగా వాటర్ వస్తలేదు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రోజు మార్నింగ్ వాక్ లేక 1 గంట 2 గంటలు పెట్టి అందరూ పడి పెట్టినా ఏం చదవడని
ఎత్తున 7 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు భారీ మెజార్టీతో మా కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ గెలిచినందుకే ఈ విజయోత్సవ సభ పెట్టాం ఇక్కడ. ఏది ఏమైనా అందరూ కూడా ప్రజలందరూ కూడా మా మేడ్చల్ కానీ మిగతా ప్రజలందరూ కూడా మాకు సహకరించి పెద్ద ఎత్తున మా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మా కార్పొరేటర్లకు కౌన్సిలర్లకు ఒక దిశ వాళ్ళకి నిర్దేశించడం. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రజలలో ఉండాలి. ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ప్రాబ్లమ్స్ అనుకొని వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కొన్ని జాగాల కరెంట్ స్తంభాలు లేవు, కొన్ని రోడ్లు లేవు, కొన్ని గుంతలు పడ్డాయి, కొద్దిగా వాటర్ వస్తలేదు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రోజు మార్నింగ్ వాక్ లేక 1 గంట 2 గంటలు పెట్టుకొని ప్రజల పనులన్నీ కూడా చేస్తే మనం ఎప్పటికీ కూడా మంచి లీడర్గా పేరు వస్తుంది. రెస్పెక్ట్గా ఉండాలి, నవ్వుకుంటూ ఉండాలి, మంచి నమస్కారం పెట్టాలి. నిన్నటిదాకా మనం అందరం కూడా వాళ్ళకి నమస్కారం పెట్టి ఓటు అడిగినాం, వాళ్ళు ఓటేసాం. వాళ్ళు అదే పద్ధతిలో మనం కూడా సేమ్ అట్లనే ఉండాలి, మారిపోవద్దని కూడా చెప్పినాం. మా నాయకులు కూడా గత 4-5 మాసాల సంది కూడా మంచి ప్రజలలో మంచి పని చేసిండ్రు, జేసీపీలు పెట్టిండ్రు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా బంజారా హిల్స్ లోని తాజ్ డెక్కన్ హోటల్లో SIUK కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో UK ఎడ్యుకేషనల్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో UKలోని 138 యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు UK స్టడీ మరియు స్టడీ వీసా గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో UK స్టడీ వీసా గురించి తెలుసుకోవడానికి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ చెర నుంచి మత్స్యకారులు విడుదల కావడంతో విశాఖ షిప్పింగ్ హార్బర్లో సందడి వాతావరణం నెలకొంది. అనుకుని ఆపద నుంచి వస్తామో రామో అని ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న తరుణంలో తిరిగి స్వగ్రామానికి చేరుకున్న మత్స్యకారులు తమ ఎలవేల్పు గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు జాలర్లు చేపల వేటకు వెళ్లి పారాదీప్ దాటిన తర్వాత మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు భారత్ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దీంతో తీర ప్రాంతంలోకి గస్తీ నిర్వహిస్తున్న బంగ్లా కోస్ట్ గార్డ్ సంబంధిత మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో FSCS మరియు PSCS సహకార ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకుర్తి మండల నాయకులు నవీన్, పూసుకూరి శ్రీను, యాకాంతరావు మరియు సర్పంచులు మరియు ఉప సర్పంచులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. మన దయాకర్ రావు గారు మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్యులు మన రాష్ట్రంలో పెద్ద మంత్రిగా ఉండి రాష్ట్రం మొత్తం పర్యటించుకుంటూ వస్తున్నాడు కాబట్టి మనకు తక్కువ టైం ఇస్తుండు. ఈ మార్చి కాబట్టి అది చాలా అవసరం. ఎందుకంటే కొంతమంది గ్రామాల నుంచి కూడా కొంతమంది ఫోన్ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ నేను నిలబడితే ఆయన నిలబడబడడానికి ప్రయత్నం చేస్తాను అనేది స్టార్ట్ అయింది 3 రోజుల నుంచి. కాబట్టి ఏది ఏమైనా కూడా రాజకీయ డైరెక్టర్ మరియు చైర్మన్ 2 కూడా మనం గెలిపించుకోవడానికి
కార్యకర్తలందరితో కలిపి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇంతకుముందు జరిగిన వార్డుల్లో సర్పంచ్ ఎంపీటీసీ స్థానంలో లేట్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగిందని పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అలా లేట్ కాకుండా ఉండడానికి ఈ రోజు అందరూ కూడా ఒక దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసుకొని మన పార్టీ కోసం కష్టపడ్డవారు వివిధ స్థాయిలో మన ఎమ్మెల్యే కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ డైరెక్టర్ లో పోటీ చేసే ఆశావాళ్ళు. నారాయణపేట జిల్లా లింగంపల్లి ఎల్లమ్మ జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆడనే మనకు ఆశాజ్యోతి, ఆడదానుండే మనం ఉద్భవించినాము. ఆడనే మనకు తల్లి, ఆడనే మనకు భార్య. కాబట్టి మనము కూడా ఆడవాళ్ళని, స్త్రీలని, ఆడపిల్లల్ని మనము పూజించాలి, గౌరవించేది మన బాధ్యత. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ లింగంపల్లి జాతరలో అందరూ సామూహికంగా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని వాళ్లకు వివరిస్తే ఎంతైనా కొంత మార్పు వస్తుంది సమాజంలో అని నేను ఈ సేవకు పూనుకున్నాను. కాబట్టి అందరు భక్తులందరూ కూడా శ్రద్ధగా విని ఆచరిస్తున్నారు. మధ్య మధ్యలో కూడా అమ్మవారి పాటలు ఆలకిస్తున్నాను. వాళ్ళు కూడా విని చాలా సంతోషంగా, మరియు దొంగల అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా వివరించడం జరుగుతుంది. దాని గురించి కూడా ఆ దొంగలకు అదనివ్వకుండా వాళ్ళు జాగ్రత్తగా మెలుగుతున్నారు. ఇంతకు ముందు 2-3 సంవత్సరాల ముందు చాలా పర్సులు పోయేవి, పట్టగొలుసులు పోయినాయి, మరియు తాలిపట్టు కూడా పోయింది. ఈ సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో అన్ని స్థానాల్లో నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నేటి వరకు రుణమాఫీ అమలు చేయలేదని అన్నారు. రైతులు బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అందరూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి 2 సహకార సంఘాల మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే దిశగా మనం ప్రయాణించాలని చెప్పి ఫోటో అందరం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ బలమైన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఎదుగుతుంది. మరి ప్రజలలో భారతీయ జనతా పార్టీ అంటే విశ్వాసం ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు కొట్లాడినాం, ఎంపీ ఎలక్షన్లలో రిజల్ట్ తీసుకురాగలిగినాం. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో చాలా మట్టుకు స్థానాలు గెలుచుకోగలిగినాం. మరి ప్రజలలో భారతీయ జనతా పార్టీ అంటే గట్టి నమ్మకం, విశ్వాసం ఏర్పడే దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రయాణం చేస్తుంది. మరి రేపు పొద్దుగల జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు మా సత్తా ఏంటో చూపెడతాం. ప్రస్తుతంగా మన ముందున్న ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలలో ఇప్పుడు గంభీరాపేట మండలంలో గంభీరాపేట ప్రాథమిక సహకార సంఘం మరియు కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘాల్లో రెండిట్లలో 13 ఉన్న స్థానాలకు గాను 26 మంది సభ్యులకు 26 మందిని భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయదలుచుకున్నాం. విశాఖలో ఎల్ఐసి ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఎల్ఐసిలోని విదేశీ పెట్టుబడులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగం సంస్థలను కాపాడాలంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల నిర్ణయంపై చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసి షేర్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తాం.
ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ ఎత్తివేయాలి. ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ ఎత్తివేయాలి. జీఎస్టీ ట్యాక్స్ రిబేట్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై కొనసాగించాలి. ట్యాక్స్ రిబేట్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పోరాడి తీరుతాం. జాయింట్ యాక్షన్ కమిటీ జిందాబాద్. జాయింట్ యాక్షన్ కమిటీ జిందాబాద్. LIC ఎంప్లాయీ యూనిటీ జిందాబాద్. LIC ఎంప్లాయీ యూనిటీ జిందాబాద్. వర్కింగ్ క్లాస్ యూనిటీ జిందాబాద్. వర్కింగ్ క్లాస్ యూనిటీ జిందాబాద్. Proposal to list LIC in stock market we oppose. Stock market we oppose. Protect people money. కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ముఖ్యంగా ఇన్సూరెన్స్ సంస్థకు సంబంధించి ఓ ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన మా సంస్థకి చాలా ప్రమాదకరమైన ప్రతిపాదన. అదేంటి అంటే LICలో ప్రభుత్వానికి ఉన్న వాటాలని పెట్టుబడిని లిస్టింగ్ చేసి స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్మాలి, 10% వరకు అమ్మాలి అని చెప్పేసి ఓ ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదన వల్ల ఫలితం ఏంటి అంటే 10% షేర్లు అమ్మితే ఆ శాతం యొక్క షేర్లు ఎవరైతే కొంటారో వాళ్ళు LIC యొక్క యాజమాన్యంలో పార్ట్ అండ్ పార్షల్ అవుతారు. యాజమాన్యంలో అధికారంకి వస్తుంది. ప్రైవేటు వ్యక్తులు ఇప్పుడు సామాన్యుడు మీరు కానీ నేను కానీ ఈ షేర్లు కొనలేం. అది బాగా రిలయన్స్ వాళ్ళు, అంబానీ గారు, అదానీ గారు అటువంటి కోట్ల రూపాయల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ షేర్లను కొంటారు. ఆ షేర్లు కొన్న వెంటనే ఎవరైతే షేర్లు కొనుక్కున్నారో వాళ్ళకి LIC మీద అధికారం కూడా ఆ శాతం మేరకు వాళ్ళకి అధికారం వస్తుంది. అధికారం వచ్చింది అని అంటే వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు కూడా జరుగుతాయి. ఇప్పటి వరకు LICలో ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రభుత్వం యొక్క సావరిన్ గ్యారంటీ ఉంది. పాలసీ హోల్డర్లు మన LICలో డబ్బులు దాచుకోవడం అనే దాని మీద ప్రభుత్వం యొక్క గ్యారంటీ ఉంది. మీరు ఎవరైనా పాలసీ బాండ్ తీసుకుంటే ఆ బాండ్ మీద ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎష్యూర్స్ యూ సమ్ ఎష్యూర్డ్ అండ్ బోనస్. అంటే మీరు ఎంతకైతే పొదుపు చేశారో అది ప్లస్ బోనస్ LIC కానీ బకాయి పడితే నేను ఇస్తాను అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని మారుతినగర్ భక్తాంజనేయ గుడి ఆవరణలో జిల్లా అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు జక్కుల రవి ఆధ్వర్యంలో 3 డివిజన్ల కార్పొరేటర్లకి సన్మానం ఏర్పాటు చేశారు. 42వ డివిజన్ బాలరాజ్ కుమార్, 47వ డివిజన్ మేఘన సదానందం, 48వ డివిజన్ పొన్నం విద్యాలక్ష్మణ్లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. శతమానం భవతి శతాయు పురుష ఆయుః సేవేంద్రియే ప్రతిష్టతి. విష్ణు సజోస సేవా హిమావర్ధంతు వంగిరః తుమ్న ఇర్భాజే విరాగతం. లక్ష్మణ్ గంట మొత్తం ఒకటి కూడా పెట్టి మొత్తం ఎందుకు మొత్తం పెట్టి మీరు ముగ్గురు అన్న మధ్యలో ఉంటారు. చేయడం ఉద్యోగం 10 సంవత్సరాలు పదానికి ఎక్కువన్నారా? ఉంటాయి అడ్డంలో వీడియో ఇస్తే పంపచ్చు. ఈనాడు వాడు వీడియో అడ్డంలో వీడియో ఇస్తే పంపచ్చు. ఈనాడు వాడు వీడియో
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి రోడ్డు డెవలప్మెంట్ మరమ్మతులకు సంబంధించి ఐడిపిఎల్ నుండి దుండిగల్ వరకు అన్ని రకాల ప్రభుత్వ శాఖలలో సిగ్నల్స్ ఫుట్పాత్ గురించి అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐడిపిఎల్ డీజీపీ విజయ్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ రామ్మోహన్ రెడ్డి, ట్రాఫిక్ బృందం పోలీస్ సిబ్బంది, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. సిగ్నల్ పెట్టాల్సిందే. ఇప్పుడు అది క్లోజ్ చేస్తుంది కదా సార్. జంక్షన్ ఏం పెట్టండి రోడ్డు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విలేజ్కి వెళ్తారు సార్. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విలేజ్కి వెళ్తారు. ఈ హైవే షూటింగ్ ఎక్కుంటుంది, స్పీడ్ ఉంటుంది. వరంగల్ అర్బన్ జిల్లా స్టేషన్ గణపురంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కీర్తి వెంకటేశ్వర్లు అధ్యక్షతన పిఎస్సిఎస్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సమ్మిరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వర్గాల వారీగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు అందరి సహాయ సహకారాలతో ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తప్పకుండా చేసుకోవాలి. పోయినసారి వీరన్న చైర్మన్ అని చెప్పి 1 month ముందే ఎమ్మెల్యే డిక్లేర్ చేసిన తర్వాత అందరూ కష్టపడి డైరెక్టర్ గెలిపించిన తర్వాత రాత్రే వీరన్నతో ఇంకోటి వాళ్ళని తెరపై ఇంకోటి పట్టుకొస్తారు. మరి వీరన్న ముందుగా చైర్మన్ అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్ని చేసినోడు నేను వీరన్న గారు ఎక్కిస్తామని ఇంకోటి వస్తారు. ఇదే పద్ధతి ఇది కాదు కదా. మరి వేరే మనం మన సర్పంచ్ 600 గెలిచింది, 600 మేరతో గెలిచింది. మరి వాటి మనం వేరే అక్కడ మన పార్టీ నుంచి కూడా గెలిచింది, సర్పంచ్ పార్టీ గురించి కూడా గెలిచింది. మరి ఏం చేయాలి? ఆయనకు వచ్చిన ఉపసర్పంచ్ నెంబర్ కలిపి మన వ్యక్తిని ఉపసర్పంచ్ చేసుకోవాలి. అలా పార్టీ నష్టం చేసింది అక్కడ. ఇప్పుడు వేరే పార్టీ ఉపసర్పంచ్ అయినా మనం మాట్లాడికి ఇబ్బంది అవుతుంది. మన పార్టీ ఇద్దరు పోటీపడు మనం చెప్పినాం ఆనందకి ఇస్తున్నాం అన్న ప్రతిసారికి మీకు ఆదాయం ఈసారి రూపమని చెప్పినాం, కావాలని పోటీ చేసింది. ఇప్పుడు ఆయన లొల్లి కాబట్టి ఇప్పుడు మనం మన బలం ఉండి అది అవుతున్నాం. ఇంకొకటి మన ఎంపీడీ వరకు వచ్చారు, 2 ఎంపీడీలు ఓడిపోయినాయి. లీడర్లు ఉన్నారు, అందరూ ఓట్లు ఉన్నాయి. మరి ఇవి 600 మంది సర్పంచ్ కలిపితే ఇక 2 ఎంపీడీలు ఓడిపోయినాయి. మన మండలం కూడా అందరూ కూడా ఎక్కడ కూడా పార్టీ ఇచ్చిన వాళ్ళకి సుప్రీం కావాలి. ఆ బాధ్యత మీరు ఇద్దరు కలిసి మండపాట అధ్యక్షులు మీరు ఖచ్చితంగా మీరు మోసారా మోయకపోతే బాధ్యత వహించాలి ఖచ్చితంగా. మీరు ఇప్పుడు సర్పంచ్ అంటే పార్టీ గుర్తు కాదు, ఎంపీడీ పార్టీ గుర్తులే కదా. మరి ఒక ఊళ్ళో ఎంపీడీలు ఓడిపోయారు, సర్పంచ్ కలిసి ఇప్పుడు ఇదే మండపాట అధ్యక్షులు ఊళ్ళే సర్పంచ్ తక్కువ ఓడిపోయారు. ఇద్దరు మన పార్టీలో పోటీ చేసింది, సరే గెలిచింది. మరి ఎంపీడీకి వచ్చి 600 ఓడిపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీహార్లో పోలీస్ పరీక్ష రాసిన విద్యార్థులు ఆందోళన, పరీక్షా పత్రం లీక్ అయిందని ఆరోపణ, సిబిఐ విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్. కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపీ విజయసాయిరెడ్డి, ఉల్లి ఎగుమతికి అనుమతిస్తామని హామీ ఇచ్చిన వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. జూబ్లీహిల్స్ జవహర్ నగర్ లో దారుణం, వ్యక్తిని హతమార్చి గోనె సంచిలో కట్టిపడేసిన దుండగులు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మంత్రి మల్లారెడ్డి సమావేశం, కౌన్సిలర్లు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలంటూ వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.